రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని, ఆయనకు పైగా చెరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచూ ఉండేది. వారు, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసి తిని అని అనుకుంటేని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటెను. అంతటా నేను, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, పూజనీయుడ, మా ఆరాధన దైవం, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంతదనుక మీ దాసుని నిలిపి ఇచ్చిన మంచి సందేశముకై వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి, మాకు ఉజ్జీవము, పురుకొల్పు దయచేయండి. ఆత్మల భారం మా హృదయాల్లో మెండుగా కలిగించండి. నీ నామమును ఘనపరచుకొనమని, అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ప్రార్థించి పాల్గొనే విధముగా ఇస్పా సంఘము ద్వారా గుంటూరు చుట్టుపక్కల ఉన్న గ్రామములలో, కొన్ని గ్రామములలో సువార్త ప్రకటించుటకును, పత్రికలు పంచుటకును,
క్రీస్తు ప్రభువును ఊరేగించుటకును ప్రభువు చూపిన కృపను బట్టి ఆయన చేసిన ప్రతి విధమైన సహాయమును బట్టి తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క ప్రార్థన కూడిక, సువార్త దండయాత్ర ఇవన్నీ మరి అరేంజ్ చేసిన విశ్వాసంగ ప్రియులకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. ఎంతో ప్రయాసతో కూడినది, ప్రేమతో మరి ఈ యొక్క కార్యమును చేయటానికి మీరు పూనుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దానికి తగిన దీవెన ప్రతిఫలం తప్పగా మీకు సంఘములో ప్రతి కుటుంబానికి దేవుడు దయచేస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయమున ప్రకాశం జిల్లా నుంచి సహోదరులు సేవకులు వస్తారని నేను అనుకోలేదు. ముందు వారు రావటం మనకెంతో సంతోషం, మనకెంతో ప్రోత్సాహం. వాస్తవంగా సువార్త దండయాత్ర వారే చేయాలి, మన వల్ల కాదు. వారికి ప్రభు ఒక విశేషమైన వరమునిచ్చారు. సువార్త దండయాత్రలో వారు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం ప్రభు దీవిస్తాడు. ఆత్మలు రక్షించబడుతున్నాయి. చాలా స్థలాల్లో సంఘాలు ఏర్పడ్డాయి, మందిరాలు కూడా కట్టారు. ప్రభు పని ప్రభు జరిగిస్తున్నారు. ఆ యొక్క ప్రియులందరికీ ప్రభువు యొక్క ప్రయాసకు ప్రభువు మీకు మీ సంఘాలకు తప్పక దీవెన ప్రతిఫలం దయచేస్తాడు. మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దాసును బలపరచి యెహోషాపాతు జీవితంలో నుండి మరి మనం ఎలాగో యుద్ధంలో జయించాలి, శత్రువుని ఎలా జయించాలి, ప్రజల మధ్య దేవుని వాక్యమును ఎలా బోధించాలి, వారికి ఎలా నేర్పాలి, విజయోత్సవమును దేవుడిచ్చినందుకై దేవుని ఎలా స్తుతించాలి, ఆ సంగతులు దేవుడు తన దాసుని ద్వారా మనకు దయచేశాడు, మనతో మాట్లాడాడు. అందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాస్తవంగా నేను సంసోను జీవితంలో నుంచి మాట్లాడాలని అనుకున్నాను. సంసోను జీవితంలో నుండి ఆ సంసోను జీవితంలో చెప్తున్నప్పుడు యెహోషాపాతు కూడా ఆ రిఫరెన్స్ ఆయన కూడా కొంత చెప్పాలని, అలాగనే హిజ్కియా గురించి కూడా ఆ సందర్భంలో కలిపి చెప్పాలని నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఎందుకో నా 5-6 రోజుల నుంచి నేను కూర్చున్నా. టేబుల్ ఉంటుంది, కూర్చున్నాను. పక్కన కొంచెం బల్ల ఉంటుంది, అక్కడ సహోదరి కూర్చుంటారు. అక్కడే మేము టిఫిన్ అన్నీ చేస్తాం. నేను ఇక్కడే చదువుకుంటూ ఉంటాను, సిస్టర్ కూడా అక్కడే చదువుకుంటూ ఉంటారు. ఆ బైబిల్ మీద ఒక మ్యాగజైన్, ఒక పత్రిక కనిపించింది తెలుగులోని. అది వినుకొండ బ్రదరు ఎలీషా గారు వేసే పత్రిక అన్నమాట. అది అంతకుముందు కూడా చదివాను. అది 4-5 రోజు అది కనిపిస్తూ ఉంది. సారిసారికి అది ఎందుకు మళ్ళీ ఉదయం కూడా అది కనిపించింది. ప్రభువు ఏదో ఉద్దేశంతో ఇక్కడ పెట్టాడు అది అని నేను మళ్ళా తీసి చదువుకున్నాను. మొదటి పేజీలో చదువుకున్నాను. మొత్తం చదివాను, మొదటి పేజీ చదివాను. అందులో ఒక పేర, ఆఖరి పేర నా హృదయాన్ని తాకింది, నాతో మాట్లాడింది. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ పేరాలను ప్రింట్ చేసి తీసుకొచ్చాను. ఇది మన అందరి ఎదుట చదవాలని ఎంతో ఆశతో ఇది తీపించి ఇది తీసుకొచ్చాను. నేను చదువుకోండి, చదవాలి. ఎందుకంటే ఇది చదివినప్పుడు 2 నెలల క్రితం ఒక చోట నేను కూర్చున్న, టౌన్ అని పెద్ద టౌన్ సెంటర్ అది.
నేను కాలయాపన కాదు, భారంతో చెప్తున్నాను. ఆ సహోదరుడు వచ్చాడు. మన సంగతి కాదు, మనం కాదు, మనం అంటే మనం ప్రకాశం జిల్లా బ్రదర్స్ మనం కాదు చేసింది దండయాత్ర విషయమై. వారు ఇంకొకరు చేశారన్నమాట. అన్నా, నాకు చాలా బాధ వేసింది, చాలామంది వచ్చారు, క్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రకటించాలనే భారంతో కదా వచ్చింది, మనం దండయాత్ర చేస్తానికి అందుకే కదా. వారు వీధుల్లో సువార్త ప్రకటిస్తూ నవ్వుకుంటున్నారు, ఎకిలిగా మాట్లాడుకుంటున్నారు, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, ఆ డ్రింక్ తాగదామంటున్నారు, ఈ డ్రింక్ తాగదామంటున్నారు, అది తిందామంటున్నారు, ఏదో ఒక ఆయన సేపు మాట్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఏదో ముచ్చట చెప్పుకుంటున్నారు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట కూడా నాకు వాస్తవమే. అలా చూసినప్పుడు నాకు చాలా బాధ వేసిందన్న. ఇక నేను దండయాత్రకు రాకూడదు అనుకున్నాను. ఇటు సువార్త దండయాత్ర అంటే సువార్త దండయాత్ర ఆత్మల కొరకు ఎంతో భారంతో చేయాలి కదా. నవ్వుకుంటూ ఇక చెప్పుకుంటూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ, అది ఒకటి ఉంది వెళ్దాం పద, ఇక్కడ ఇది ఉంది వెళ్దాం పద అనుకుంటూ గుంపులుగా అలా అంతా చేశారన్న. నాకు చాలా బాధ వేసింది అని చెప్పాను. ఆ మాటలు గుర్తుకొచ్చిన ఇది చదివినప్పుడు అండి, చెప్తున్నా కదా, ఇది చదివినప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చినాయి. ఈ సంగతి చెప్పాలని నా హృదయంలో భారంతో మీతో పంచుకుంటున్నాను. నా హృదయంలో ఉన్న భారం మీ ఎదుట పెడుతున్నాను. ఇటీవల ఒక నెల రోజుల క్రితం ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో నేను చదివాను, ప్రీచింగ్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ అన్నాను. బికాస్ ఇట్ డీల్స్ విత్ హెవెన్ అండ్ హెల్, లైఫ్ అండ్ డెత్, టైమ్ అండ్ ఎటర్నిటీ అని రాశాను. నా హృదయం బాగుపరుచుకున్నట్లుగా ఉన్నది. ప్రీచింగ్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ అన్నాడు. సువార్త ప్రకటించడం, ప్రసంగం బోధించడం అట సరే, ప్రసంగించటం మనకు చెప్పుకోం. సువార్త ప్రకటించడం అనేది చాలా తీవ్రమైన అంశం అన్నారు. చాలా తీవ్రమైన అంశం అన్నారు. ఎందుకంటే అది జీవాన్ని మరణాన్ని గుర్చి అది తేల్చేసింది. జీవాన్ని మరణాన్ని, పరలోకాన్ని నరకాన్ని. ఇటు జీవమా మరణమా, పరలోకమా నరకమా, తాత్కాలికమా నిత్యత్వమా, అటువంటి గంభీరమైన అంశాలను ఆ సువార్త అది ఇమిడి ఉన్నది. దానిని ఎంత భయభక్తులతో చెప్పాలి, ఎంత పరిశుద్ధంగా చెప్పాలి, ఎంత భారంతో చెప్పాలి. సేవకుడా, నువ్వు చెప్పే సువార్త, నువ్వు చెప్పే సందేశం వినే వ్యక్తిని ఇటు పరలోకానికన్నా లేకపోతే దేనికండి నరకానికన్నా పంపిస్తే, అది నిత్య జీవమా నిత్య మరణమన్నా అంటే అలాగున అంత సీరియస్గా, అంత భారంతో, అంత వేదంతో సువార్త ప్రకటిస్తున్నావా? ఇట్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ. రెండు మాటలు చెప్పి పోయేది కాదు. సువార్త ప్రకటిస్తున్నాం, ఎలా ప్రకటించాలి, ఎలా వెళ్ళాలి వీధుల్లోకి, మన ప్రవర్తన వీధుల్లో ఎలా ఉండాలి, లోకస్తులు మనం చూసినప్పుడు ఎట్లా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, వారి మధ్య మనం ఏం చేస్తున్నా వారు గమనిస్తూనే ఉంటారు. అసలు వారి సంగతి పోనీలే, నేను ప్రకటిస్తుంది ఏంటి చెప్పండి? సువార్త, ఆత్మను రక్షించే వార్త.
లోబడితే రక్షణ, లోబడకపోతే నరకం. ఇదంతా అంత గొప్ప సత్యం, అంత గొప్పది దేవుడు నీ చేతికి ఇచ్చాడు, నీ పైన ఉంచాడు. ఆ గొప్ప భారం నీ మీద ఉన్నది. అది తలుచుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. నేను చెప్పాను వాస్తవమాట. అలా ఉన్నదా? అంత భారంతో ఉన్నామా కాదు, ఉన్నానా? నేను నేర్చుకున్న సమయం ఉంది. కన్నీళ్ళు పెట్టుకున్నాను, మంచం మీద కొనుక్కుని నేర్చుకున్నాను. దేవుడు ఏ మానవునికి ఇవ్వని ఆ గొప్ప వరం, ఆత్మను రక్షించే సువార్త. రోమాపత్రిక 1వ అధ్యాయం 16 సువార్తలు ఏముంది చెప్పండి? శక్తి ఉన్నది కదండి. సువార్తలు ఏముంది? శక్తి ఉన్నది. ఆ శక్తి గల సువార్త, సిలువను కూర్చున్న వార్త, క్రీస్తు ప్రభువును కూర్చున్న సువార్త ప్రకటించే ఆ భాగ్యం నీకు నాకు దేవుడిచ్చాడు. ఆ సువార్తను ఎలా ప్రకటించాలి, ఎట్లా ప్రకటించాలి? నవ్వుకుంటూ ఇకిలిగా ప్రకటించాలా? ఆలోచన చేయండి. వారి సంగతి భారీ, వారిలో ఉన్న మనం ఎవరూ లేమండి. కానీ తెలియచేస్తున్నాను, నేను నా హృదయంలో చెప్పాలని ఆ మాటలు నేను తెలియచేస్తున్నాను. ఇట్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. దేవునికి మనం లెక్క చెప్పాలి. ఒక చిన్న పద్యం ఉన్నది ఇంగ్లీష్లో, నేను చాలాసార్లు చదువుకున్నాను. ఒక అబ్బాయి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పోయి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు, యేసు ప్రభు నాకు తెలుసు అంటే, యేసు ప్రభుని గురించి నాకు ఎవరు చెప్పాలా అని చెప్తాడండి ఆ పద్యం, ఇంగ్లీష్ పద్యంలో. నోబడీ టోల్డ్, నోబడీ టోల్డ్, నోబడీ టోల్డ్, నాకెవరు చెప్పాలా, నాకెవరు చెప్పాలా, నాకెవరు చెప్పాలా. రేపు నన్ను నిన్ను లెక్క అడుగుతాను. సువార్తకులుగా దండయాత్రలో మనమంతా పాల్గొంటున్నాం. మనం సువార్త సేవ, వీధుల్లో సువార్త ఎలా ప్రకటించాలి, ఏ ఉద్దేశంతో ప్రకటించాలి? నిండు హృదయ భారంతో ప్రకటిస్తున్నామా? ప్రకటించాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి చెప్తున్నామా? అంత గొప్ప సువార్తను దేవుడు నీ చేతిలో ఉంచాడు, నీ హృదయంలో ఉంచాడు, నీ నోటిలో ఉంచాడు, నీ మనసులో ఉంచాడు. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం? ఆలోచన చేసుకుందామని. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం మనమందరం ఎరుగుదము. అదంతా గురించి నేను చెప్పలేను తెలిసి కాదు. నాకు ఒకటే మాట చెప్తున్నాను. ఆ యొక్క యెషయా చెప్పిన మాట చూడండి, 5వ వచనమా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును యెహోవాను నేను కనులారా చూసితననుకుంటేనే. ఇక్కడ యెషయా భక్తుని యొక్క జీవితం మనం చూస్తున్నామండి. అదంతా నేను చెప్పలేను, సమయం కూడా లేదు, నా వల్ల కూడా అంత కాదు. నా హృదయంలో ఉన్న మాట వెతుకు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. 5వ అధ్యాయం చదువుకోండి. 5వ అధ్యాయం అంటాడు, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అంటాడు. 5 సార్లు 2 సార్లు ఉంటుంది. మీరు ఇంటికి పోయి చదువుకోండి. మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని ఆ యొక్క చూడండి. 18 వచనం చదువుతాయా? వరకు ఒక మాట చదువుతాను. భక్తిహీనతను, త్రాళ్ళతో, దోషమును లాక్కుని వారికి శ్రమ. ఇక సరే, ఇక మీరు చదువుకోండి. మీకు శ్రమ శ్రమ అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఓ అంటూమి అని ఉంటుందండి ఇంగ్లీష్లో. ఓ అంటూమి కదా. ఇప్పుడు నాకు శ్రమ అంటున్నాడు. అయ్యో అంటే ఏంటి?
నాకు శ్రమ. ఎందుకు? అప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ మీకు శ్రమ అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు శ్రమ అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని దర్శనం పొందాడు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ద విజన్ ఆఫ్ ద హోలీ గాడ్. పరిశుద్ధ దేవుని దర్శనం పొందాడు. ఆ పరిశుద్ధ దేవుని ఆ దర్శనము వెలుగులో ఈయన తట్టుకోలేక ఏమంటున్నాడు? నాకు శ్రమ. ఎందుకు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. నేను నశించితిని. రాజు నేను చూశా. ఐ పెరిష్. నేను నశించా. నాకు శ్రమ. నేను అయ్యో అంటూనే. అప్పుడు ఆ యొక్క బలిపీఠం నుంచి దేవదూత శరాపు ఒక కణికను తీసుకుని వచ్చి ఆ కొరివిని తెచ్చి ఇతని పెదవులకు తగిలించాడు. అతని పెదవులు ఏమైనాయి? పవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు ఇతడు ఏమయ్యాడు? యెషయా. అతడు అపవిత్రమైన పెదవులు అన్నాడు కదా. ఇప్పుడు ఆ యొక్క ఆ కారుతో తెచ్చిన నిప్పు తగిలించగానే ఏమైనాయి? పవిత్రపరచబడ్డాయి. చెప్పాడు కదా, ప్రభువే చెప్పాడు కదా. అంటే పవిత్రపరచబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను ఎవరిని పంపేది అంటున్నాడు దేవుడు. ఆయన ఏమన్నాడు? నన్ను పంపు, వెళ్ళు, చెప్పి వార్త చెప్పన్నాడు. ఎప్పుడు? ఆ మాట చెప్పండి. ఎప్పుడు? మీకు అది చెప్తేనే మనం ముందుకు వెళ్ళిపోయేది. ఎప్పుడు? అతడు పెదవులు అపవిత్రమైనవి కదండి. అసలు చూడండి 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకేమైంది? ప్రాయశ్చిత్తమైంది. నీ దోషము తొలగిపోయింది. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవిచ్చారు. ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని పంపాలి, మా నిమిత్తం ఎవరు పోతారంటే ఆయన ఏమన్నాడు చూడండి. తప్పడు చదువుతాయా? చిత్తగించును అంతటి నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపు. 9వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు పోయి ఈ ప్రజలతో ఈ మాటలు చెప్పు. ఈ లేఖన భాగం చెప్తున్నప్పుడు మనకేమర్థమైంది? ఇందులో ఉన్న సత్యం మనకేమర్థమైంది? సింపుల్గా చెప్పుకున్నాం. లోతైన సంగతులు మనకు అక్కర్లేదు. యెషయా భక్తుడిని, ఆయన భక్తుడే, ఆయన ప్రవక్తే. ఎప్పుడు పోయి చెప్పమన్నాడు సువార్త? ఆ మాట చెప్పండి. ఎప్పుడు పోయి? అతడు ఏం కావాలి? నీ పాపమునకు ఏమైంది? నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం ఏమైంది? తొలగిపోయింది. అప్పుడు అంటున్నాడు. ఇందులో మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటి? అసలు ఎసెన్షియల్ ట్రూత్, ద ఇంపార్టెంట్ లెసన్ ఏంటి చెప్పండి? మీకు తెలియదని కాదు, ఏంటి చెప్పండి? ఆ మాట చెప్తే చాలు. ఏంటి? సువార్త ప్రకటించే వ్యక్తి తానే ఎటువంటి వాడై ఉండాలి? తానే పవిత్రుడై ఉండాలి, తానే పరిశుద్ధుడై ఉండాలి. వితౌట్ హోలీనెస్ గాడ్ కెనాట్ యూజ్ ఎనీ సర్వెంట్. పరిశుద్ధత లేకుండా దేవుడు ఏ సేవకుని, ఏ మనిషిని, ఏ వ్యక్తిని వాడుకోడు. మరి సేవ చేస్తున్నారు కదా, చేస్తున్నారు.
కానీ దేవుడు ఆడుకోడు, దానిలో ప్రభావం లేదు. ఇప్పుడు అప్పుడు అనే మాట మనం పట్టుకోవాలి. అసలు దాని గురించి ఒక గొప్ప భక్తుడు రాశాడండి. ప్యూరిటన్స్ అని అనేవారండి. 16వ శతాబ్దం 17, 16, 17 శతాబ్దం మధ్యలో ఉన్నవారిని, ఇంగ్లాండ్లో ఉన్నవారిని ప్యూరిటన్స్ అంటారండి. వారిని హింస పెట్టారు. ఆ ఇంగ్లాండ్ దేశస్తులు హింస పెడితే, నాకు ఎప్పుడో 9వ తరగతిలో చదువుకున్న మాట చెప్తున్నానండి. ఆ మేపులవర్ అనే వాడికి అమెరికా వెళ్ళిపోయారు. వారి అమెరికా వారు ఇక్కడ నుంచి అక్కడికి పోయారనమాట. ఇక అవన్నీ ఎందుకులే. ఆ ప్యూరిటన్ రచయిత ఆయన చెప్తున్నాడు, ఆ దైవ దర్శనం చూసినప్పుడు యెషయా భక్తుడు రొమ్ము కొట్టుకుంటూ నేల మీద పడి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను అపవిత్రుడు విలపిస్తున్నాడు. ఈజ్ వీపింగ్ ఫర్ హిస్ అన్హోలీనెస్. తన యొక్క అపవిత్రత విషయమై, తన యొక్క పాపం విషయమై అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అతడు విలపిస్తున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు, నేల మీద పడి దొర్లుతున్నాడు. అయ్యో దేవా, నేను పాపిని, నేను అపవిత్రుడు అని ఒప్పుకున్నాడు. అతడు ఎప్పుడు దాకా విలిపిస్తూ వచ్చాడండి? ఆ మాట చెప్పండి, ఎప్పుడు దాకా విలిపిస్తూ వచ్చాడు? దేవుడు అతని విలాపం చూసి, అతని యొక్క పశ్చాత్తాపం చూసి, నేను అపవిత్రుడు అని ఏం చేశాడు? ఈ కన్ఫెస్డ్ అంటే తాను ఏం చేశాడు? నేను అపవిత్రుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విలపిస్తున్నాడు, రోధిస్తున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు, నేల మీద పొరులాడుతున్నాడు. నేను నశించిపోయాను, విలపిస్తున్నాడు. తన పాప విషయమై విలపిస్తున్న సేవకుడు, తన పాప విషయమై రొమ్ము కొట్టుకుంటూ రోధిస్తున్న సేవకుడు, తన పాపమును ఒప్పుకుంటున్న సేవకుడు, తన అపవిత్రతను ఒప్పుకుంటున్న సేవకుడు. ఇంకొక ఆయన రాశాడు. ఆయన సేవకుడు కదా, గొప్ప ప్రవక్త కదా. అతని బంధంలో ప్రవక్తలు గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. ఆయన పెద్ద గ్రంథం రాశాడు, 66 అధ్యాయాలు, పెద్ద ప్రవక్త, దేవుడు వాడుకున్న గొప్ప ప్రవక్త. అంత ప్రవక్త దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు, పవిత్రపరిచాడు, వాడుకున్నాడు. కానీ ఏం చేశాడు? రాశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పుస్తకంలో ఏం చేశాడు? గ్రంథంలో రాశాడు. ఎందుకు రాశాడు? రాస్తే ఏం జరిగింది చెప్పాలండి, నేను ముగిస్తా. రాస్తే ఏం జరిగింది? చదివిన వాళ్ళకి ఏమర్థమైంది? మరి ఈయన గొప్ప ప్రవక్త అనుకున్నానే, ఈయనే ఏమంటున్నాడు చెప్పండి? ఈయనే అపవిత్రుడు అని చదువుకున్న వారికి, ఉన్నవారికి అర్థమైపోయింది కదా. నన్ను అపవిత్రుడు అనుకుంటారు, నేనే పాపిస్తోని అనుకుంటారు అని ఆయన బిడేపడల, సిగ్గుపడల. వారు మేలు కొరకు, మన కొరకు ఆయన ఉన్నట్టుగానే రాశాడు. పబ్లిక్గా, బహిరంగంగా, రాబో తరం వారి అందరి మేలు కొరకు. సేవకులారా, ప్రభు బిడ్డలారా, మీరు కూడా ఒప్పుకోండి, మీరు కూడా విలపించండి, మీరు కూడా ఒప్పుకోండి, దాచుకోవద్దు, ఒప్పుకుంటే వాడుకుంటాడు, తప్పుకుంటే దేవుడు ఆడుకోడు. మనుషులు ఆడుకుంటావు, నువ్వు ఆడతావు, అంతేకాదు దేవుడు వాడుకో. ఒప్పుకోండి. ఈనాడు పాపము చేస్తున్న సేవకులు ఎంతమంది బహిరంగంగా ఒప్పుకుంటున్నారండి? అసలు ఒప్పుకుంటున్నారా? నేను పాపం చేశానని చెప్పగలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారా? మనందరూ తెలిసిన వాక్యం, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు.
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. టు బి యూజ్డ్ బై గాడ్, దేవుని ద్వారా మనం వాడబడాలి అంటే ఏం చేయాలి? మన పాపం చెప్పండి, దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి, సిగ్గుపడవద్దు. పాపం చేస్తానికి సిగ్గుపడాలి, ఒప్పుకోవడానికి కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది? పాపం చేయడానికి సిగ్గుపడుతులా. దేనికి సిగ్గుపడుతున్నాడు? పాపం చేసినాడు ఒప్పుకోవటానికి సిగ్గు, కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వేమైనా నన్నైనా నిన్నైనా సరే. ఆయన రాశాడు. ఎందుకు? నేను ఒప్పుకున్నా, నా ప్రభు నన్ను పవిత్రపరిచాడు, నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. అప్పుడు ఎవరు వెళ్తారంటే, నేను వెళ్తానంటే వెళ్ళు అన్నాడు. ప్రజలతో మాట్లాడుకోమన్నాడు, నేను వెళ్ళి బోధించాను. రాత్రి సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకున్నాం, దాచిపెట్టుకోవాలి. కప్పుకుంటే వదిలేం. పాపములు ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం పొంది పాప క్షమాపణ పొంది అప్పుడు ఏం చేయాలి? మనము అప్పుడు సువార్త మనము ప్రకటించాలి. సువార్త కాదు, వాక్యం ప్రకటించాలి. అప్పుడు ఆ వాక్యమును దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. బహిరంగంగా పాపమును ఒప్పుకున్న సేవకులు ఉన్నారా? దావీదును గురించి ఒక మాట అండి. దావీదు కూడా పాపం చేశాడు కదండి. దావీదు కూడా పాపం చేశాడు. కానీ ఏమన్నాడు తెలుసా? నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశా. నీకే విరోధంగా నేను పాపం చేశా. నా పాపము విషయమై, నా దోషము విషయమై నేను పశ్చాత్తాపడుతున్నా, చింతించున్నా, విచారపడుతున్నా. ఒప్పుకున్నవాడు ఏం రాశాడు చెప్పు? రాశాడు. 51వ కీర్తన కదండి, రాశాడు. ఆయన రాశాడు, గానం చేశాడు, కీర్తన నేర్పించాడు. తరతరాలు చదువుకుంటారని తెలుసు ఆయనకి. ఎందుకు రాశాడు? ఎందుకు దేవుడు రాయించాడు? ఎందుకు గానం చేయించాడు? ఎందుకు పుస్తకంలో అది బ్రత కొరకు భద్రపరిచాడు? ఎందుకు? మనం కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు. ఒక గొప్ప భక్తుడు చెప్పిన మాట, 2 మాటలేను. ఇది నేను అసెంబ్లీ టెస్టిమనీలో చదువుకున్నాను. 2 లైన్లు రాశాను. ద సిన్ ఆఫ్ డేవిడ్ ఈజ్ గ్రేట్. దావీదు చేసిన పాపం గొప్పది. ఏంటండి? దావీదు చేసిన పాపం గొప్పది. బట్ హిజ్ కన్ఫెషన్ ఈజ్ మచ్ మోర్ గ్రేటర్ అన్నాడు. అంటే అతని యొక్క ఒప్పుకోలు, పశ్చాత్తాపం చేసిన పాపానికంటే ఎన్నో రెట్లు గొప్పదంటాడు. అలా ఒప్పుకున్నాడు, అలా విలపించాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు చావాలి. కానీ దేవుడిని క్షమించాడు. అనలేదా? నువ్వు ఏం కావాలి? నువ్వు చావాలి అని ఒప్పుకున్నావు. దేవుడు క్షమించాడు. భక్తునితో మనం నేర్చుకున్న పాఠం, పాపం చేసిన సహోదరి విశేషంగా పెద్ద సేవకుడా, యెషయా వలె, దావీదు వలె ప్రభు సన్నిధిలో పాపము చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ, విలపిస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, నీ గదిలో ఎప్పుడైనా ఏడ్చావా? కన్నీరు కార్చుకున్నావా? విలపించావా? అయ్యో ప్రభు, అయ్యో యేసయ్యా, అయ్యో ప్రభు, నేను పాపం చేశాను, నీకు అవమానం ఇచ్చాను, నేను పాపం చేశాను, నీకు అవమానం చేశాను. ఎప్పుడైనా నీ హృదయంలో విలపించావా? ఏకాంతంగా ఎప్పుడైనా ఒప్పుకున్నావా? సంఘంలో ఒప్పుకున్నావా? యెషయా ఒప్పుకున్నాడు. మనందరికీ తెలుసు, మనము పాపం లేదు వారి ముందు చెప్పుకుంటే
మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మరియు మనలో సత్యముడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అసలు పత్రిక రాసింది ఎవరికి? విశ్వాసులుగా అవిశ్వాసులుగా? విశ్వాసులుగా అవిశ్వాసులకయ్యా ఏమ్మా? పత్రికలన్నీ విశ్వాసులకే, రక్షించబడిన వారికే చెప్తున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. ఎవరినో మోసం చేస్తావా? సంఘాన్ని మోసం చేస్తావా? తోటి సేవకులు మోసం చేస్తావా? ఇంట్లో వారిని మోసం చేస్తావా? ఇందరిని మోసం చేస్తావా? ఎరుగోడా, ఎవరిని కాదు, నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుని మోసం చేయలేదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమిస్తాడు. యెషయా ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నీ పాపము నీకేమైంది? ప్రాయశ్చిత్తం. యోహాను పత్రికలో ఆ మాట 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రాయశ్చిత్తం అనే మాట ఉంటుంది అన్నమాట. ప్రాయశ్చిత్తం ఎప్పుడు? ఒప్పుకున్నాడు. విశ్వాసి, విశేషంగా ప్రభువును సువార్త ప్రకటించే మనం, సేవకులైనా సువార్త దండయాత్రలో పాల్గొంటున్న వారైనా, ఎందరైనా అందరూ వారే కాదు, సంఘములు ప్రతి విశ్వాసి, వృద్ధులు, యవ్వనులు, బాలురు, ఆ సేవకులు, పెద్దలు, సామాన్యులు, సహోదరులు, సహోదరులు అందరూ పాపమును ఒప్పుకుంటే క్షమిస్తాడు, వాడుకుంటాడు. నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. కప్పుకుంటే నీ మీదకి శాపం వస్తుంది. ఆ మాట మనసులో పెట్టుకో. నువ్వు చావాలి. ఏమన్నాడు? దేవుడే కదని చదువుకొని పోయి నువ్వేం కావాలి? చావాలి. నువ్వు ఒప్పుకున్నావు, దేవుడు క్షమించాడు. నువ్వు వెళ్ళి స్వార్థ ప్రార్థన చేసుకో. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తాను. దాసుడు యెషయా అప్పటి వరకు మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, ఏకాంతంగా దైవదర్శనం పొందాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్వైన యెహోవా, సైన్యములకు యెహోవా, నీ తేజో మహిమ, నీ పరిశుద్ధత, నీ పరిశుద్ధ కాంతి వెలుగులో తల్లడిల్లిపోయాడు, విలపించాడు, రొమ్ము కొట్టుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు కలవాలను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను. నేను ప్రభువును చూసి తిని, నేను నశించి తిని. బహిరంగంగా ఒప్పుకున్నాడు. గొప్ప ప్రవక్త ఒప్పుకున్నాడులే ప్రభా, కానీ అంతటితో వదిలిపెట్టలేదు. అది రాసిపెట్టాడు, అది రాసిపెట్టాడు మా కొరకే, తరతరాలు వస్తాను. నేను ఒప్పుకున్నా, నా ప్రభు నన్ను క్షమించాడు. నేను ఒప్పుకొనగా క్షమించక నాకు నువ్వు పోయి సువార్త ప్రకటించమన్నాడు. నేను పోయి సువార్త ప్రకటించాను. నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. ధనవంతులకు, కోటీశ్వరులకు, విద్యావంతులకు, శాస్త్రవేత్తలకు, ఘనులకు, లోకస్తులకు, అధికులకు, అధిపతులకు ఎవరికి లేని ఒక్క భాగ్యం, సువార్త, సిలువను గుర్చిన వార్త, క్రీస్తు ప్రభువుని యొక్క సువార్త ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చావు, మా హృదయంలో ఉంచావు. మేము ఎలా ప్రకటించాలి? వీధుల్లోకి వెళ్ళినప్పుడు మేము ఎలా ప్రకటించాలి? మేము ప్రకటిస్తుంది మనిషి జీవము మరణము సమస్య, పరలోకమా పాతాళమా తేల్చే సమస్య. మేమే అశ్రద్ధగా, నౌకిలుగా నవ్వుకుంటూ ఏదో చెప్పాలి కాబట్టి ఏదో తేలిగ్గా అలా చెప్తే రేపు లెక్క చెప్పాలి కదా అయ్యా.
ఆ వాక్యం, ఆ సువార్త ప్రజల హృదయంలో కార్యం జరిగిందా? ఏమి జరగదే. నువ్వు పరిశుద్ధ దేవుడు కదా, మేము కూడా పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాం. పరిశుద్ధత లేకుండా మేము ఎలా సువార్త ప్రకటించగలం? మాతో మాట్లాడినందులకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా, యెషయా బహిరంగంగా ఒప్పుకున్నాడు, పెద్దగా ఒప్పుకున్నాడు. మేము కూడా బహిరంగంగా పెద్దగానే ఒప్పుకున్నాం. నీ కృపకు పాత్రలయ్యే భాగ్యం దయచేయండి. నీ సేవలో వాడుకు ఆ సేవ ఫలింపు చేయి. మేము నమ్ముతున్నాం, మేము ఒప్పుకున్నాం. మేము మానవులమని, మేము బలహీనులమని, మేము మట్టివారమని, మేము పురుగు వంటివారమని, అబ్రహాము అన్నట్లుగా దుమ్ము ధూళి అపవిత్రమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని పవిత్రపరచండి. నీ చేతిలో మమ్మల్ని వాడుకోను. నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును ఊరేగించే భాగ్యం, ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దయచేసినందులకై ఆ గొప్ప బాధ్యతను హృదయంలో పెట్టుకొని అలాగున జీవించి అలాగున ప్రచురించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, మమ్మల్ని అందరినీ ఆహ్వానించి విశ్వాస సంఘ ప్రియులు ఎంతో ప్రేమతో చేర్చుకున్నారు, ఎంతో ఆతిథ్యం ఇచ్చారు. ఇంకా ముందు కూడా భోజన పదార్థాలు ఉన్నాయి. దానికి తగిన దీవెన ప్రతిఫలం మీ సంఘానికి దయచేయండి. అంతేకాదు ప్రభా, ఈ రాత్రి సువార్త దండయాత్రకు సంబంధించిన విశేషముగా ఈ రాత్రి అంతా ప్రార్థన చేయాలి. అందుకే కూడి వచ్చాం, అందుకే మమ్మల్ని సమకూర్చారు. నా ప్రభా, భారభరితమైన హృదయములతో ఈ ఓల్ నైట్ ప్రేయర్, ఈ రాత్రి అంతా కన్నీటితో ఆత్మల కొరకు ప్రార్థన చేసే ఆ హృదయము, ఆ భాగ్యము, ఆ బాధ్యత, ఆ కన్నీరు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, సంఘస్థులకు వందనాలు. అయ్యా, ఒక మాట ప్రియులారా, మనము భోజనాల తర్వాత ప్రార్థన కూర్చుందాము. చీటీలు రాసి ప్రార్థన అవసరాలు ఉన్న వాళ్ళని రాసిమని చెప్తాం కదండి, రాసిస్తాం.